సార్ ఇక నిన్న సైమా ఈవెంట్ లో అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏడుగురికి అంటే 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. కాకపోతే హ్మ్. ఇండస్ట్రీ గుర్తించలేదు, ఇండస్ట్రీ మాట్లాడలేదు. సో ఎవరి కుంపటి వాళ్ళదే ఇండస్ట్రీలో. సో సైమా వాళ్ళు గుర్తించి సన్మానం చేయడం చాలా మంచిది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో మరి నిజంగా ఇండస్ట్రీ ఎందుకు వాటి పట్ల స్పందించలేదు? ఇప్పుడు మరి దీనికి అల్లు అరవింద్ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, ఆయన మంచి మాట అన్నాడు. నిజమే, నిజమే అన్నాడు. హ్మ్. కాకపోతే లేట్‌గా అన్నాడు ఆయన. హ్మ్. ఈ ఈ ఈ మాటలు గతంలో కూడా వచ్చుండాలి. గతంలో కూడా ఉంటే హ్మ్. ఆ ఇండస్ట్రీ, ఆ కల్చర్‌లోకి మనం ఆహ్, దాటేసాం ఎప్పుడో. ఓకే. దాటేసి వచ్చేస్తాం. ఇన్నాళ్ళు ఊరుకుని ఇవాళ మాట్లాడి ఏం లాభం? ఇవాళ హ్మ్. మనకు సంబంధించి అని అన్నప్పుడు మాట్లాడడం కాదు కదా! హ్మ్. ఇది మనకు ఆహ్, బ అసలు ఇండస్ట్రీ విధానం, హిందీ ఫీల్డ్ చూస్తున్నాం. హ్మ్. తమిళ్ ఫీల్డ్ చూస్తున్నాం. హ్మ్. వాళ్ళు ఎట్లా ఒకళ్ళకి వచ్చిందంటే ఇండస్ట్రీ మొత్తం సంతోషపడి ఇండస్ట్రీ మొత్తం చేసుకో ఓకే. మనలో అది పోయింది. అది ఎప్పుడో పోయింది, ఇవాళ కాదు కదా! ఆ కల్చర్ పోయిందనేది ఇవాళ గుర్తించాడేమో ఆయన. ఈ ఓకే. కల్చర్ మనంటోళ్ళు ఎప్పుడో గుర్తించాం, ఎన్నో సార్లు మాట్లాడాం. హ్మ్. ఇదెక్కడ మనం ఇలా తయారయ్యామేంటి? దీంట్లో కూడా గ్రూపులేంటి? మన గ్రూప్‌కొస్తే మాకు ఫంక్షను అండ్ మన చేతిలో ఇండస్ట్రీ ఉంది. మనం తలుచుకుంటే ఫంక్షన్ చేస్తాం. ఈ రాజకీయాలు కూడా అదే చేశారు కదా! హ్మ్. రాజకీయాలు కూడా మన ఇండస్ట్రీ ఏం చేసింది? ఆహ్, త త తెలుగుదేశం తెలుగుదేశం ఓడిపోతే గెలిచిన సీఎంని పలకరించడానికి మనం వెళ్ళకూడదని ఓపెన్‌గా మాట్లాడారు కదా! అవును. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తాం. అప్పుడు మనం వెళ్తాం. సీఎంని ఇట్లా మనలో గ్రూపులు మనం ఏర్పరచుకుని, మన గ్రూప్‌కొస్తే సన్మానం, ఇంకో గ్రూప్‌కొస్తే ఏం చేసేది? ఇట్లా మన చేతుల్లో మన ఆర్గనైజేషన్స్ మన చేతుల్లో పెట్టుకొని మనమే అందరూ బాధ్యులమే. ఓకే. ఇలాంటియన్నీ దరిద్రంగా ఉందని మనలాంటోళ్ళు ఎప్పుడో తిట్టాము. హ్మ్. ఇప్పుడు ఇన్నాళ్ళు చూసి ఇవాళ పాపం ఆయన ఇవాళ మేలుకుంటే ఏం లాభం? హ్మ్. అది. ఓకే. సరే అంటే ఎప్పుడో పోయిందేనన్నారు. ముందు ఏ విధంగా ఉండేది? మరి ఇప్పుడు అదెందుకు ము పోయింది సార్? ఎందుకు పోవటం ఉంది? గ్రూపులు ఏర్పడితే పోతాయమ్మా. ఓకే. ఇండస్ట్రీలో గ్రూపులు ఏర్పడితే హ్మ్. మన ఇండస్ట్రీ అనుకునేవాళ్ళు గతంలో. ఓకే. ఇది మనది అనుకునేవాళ్ళం. అందరూ మనది. హ్మ్. ఇప్పుడు నాది, నీది అని అయింది. ఆ ఓకే. గ్రూపులు తయారైంది. ఆ గ్రూపులు తయారడానికి కారకులెవరో అందరికి తెలుసు. ఇప్పుడు ఆ మాట అన్న ఆయనకి తెలుసు. హ్మ్. కనుక ఈ గ్రూపులు తయారైనప్పుడు ఇలాగే ఉంటుంది. అంతే కదా! ఓకే. సో మరి ఇప్పుడన్నా ఆయన కామెంట్స్ తర్వాతన్నా మారి ఎందుకు గుర్తిస్తారా మారుద్ది? సార్? ఎందుకు మారుద్ది? ఇప్పుడు ఎవరి కోసం మారుద్ది? హ్మ్. ఎవరి కోసం మారుద్ది? నువ్వు మారడం సంస్కారం పోయినాక అది మళ్ళీ కొత్త జనరేషను వస్తే తప్పితే హ్మ్. సంస్కారం పోయింది మనకి. అరే సీనియర్స్ వస్తే ఏదైనా ప్రొడక్షన్‌కి హిందీ ఫీల్డ్ చూడండి. సీనియర్స్ వచ్చారంటే వాళ్ళు వాళ్ళ మార్కెట్‌లో ఉండొచ్చు, లైమ్ లైట్‌లో ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ సీనియర్స్‌ని ఎంత రెస్పెక్ట్ చేస్తారు ఆళ్ళు. ఓకే. ఇక్కడ మనం ఫంక్షన్స్‌లో ఇక్కడ సీనియర్స్ వస్తే రెస్పెక్ట్ ఉందా? ఆ యాంకర్స్ ఒక దరిద్రపు యాంకర్స్ ఉంటారు. హ్మ్. అనకూడదు గాని పేర్లు చెప్తే. ఇప్పుడున్న లైమ్ లైట్‌లో వాళ్ళ గురించే తెలుసు. వాళ్ళకి భజన చేస్తుంటే ఒక సీనియర్ వచ్చాడు. హ్మ్. ఆయనొచ్చారు. ఆయన ప్రజలు ఆడియన్స్‌కి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి ఆయన గురించి చెప్పడం, పెద్దాయన ఆడ, మగ ఎవరైనా సరే సీనియర్స్ వచ్చినప్పుడు హ్మ్. వాళ్ళని హానర్ చేయటం, వాళ్ళని ఆడియన్స్‌కి పరిచయం చేయటం. అలా ఏముండదు మన దాంట్లో. ఇలాగా మళ్ళీ ఎవరు లైవ్ లైన్‌లో ఉంటే వాళ్ళని భజన చేయటమే, చేసి చెప్పడం తప్పితే ఈ దరిద్రపు యాంకరింగ్ తయారైంది మన ఇండస్ట్రీలో. ఓకే. వాళ్ళే ప్రతిదానికి వాళ్ళే ఉంటారు. హ్మ్. వాళ్ళ గ్రూపు, వాళ్ళ మనుషులు హ్మ్. అంతవరకే. ఓకే. ఇంకా మిగతా ఇండస్ట్రీలు ఈ ఇన్ని సంవత్సరాలు ఉండి ఇవాళ మొన్న ఫంక్షన్‌లో గిరిబాబు గారు వస్తే గిరిబాబు కన్నా గిరిబాబు ప్రొడ్యూసర్, ఓహ్! ఆర్టిస్టు, డైరెక్టరు. హ్మ్. అలాంటి ఆయన వస్తే ఆయన రికగ్నైజ్ చేయకపోతే ఎట్లా? ఆయన వచ్చి అక్కడ ఆహ్వానితులు ఉన్నారు, కూర్చోబెడతారు. హ్మ్. మైక్ పుచ్చుకొని యాంకర్ చేస్తున్న వాళ్ళు వచ్చినప్పుడు ఆయన పిలిచేటప్పుడు పిలుస్తాము కాదు కదా! కరెక్టే. వచ్చినప్పుడు ఆడేసి గిరిబాబు గారు సీనియర్ వచ్చారు. ఆయన అలా పరిచయం చేస్తే అదొక గౌరవం. అవును. ఆ గౌరవం. హ్మ్. మనకది లేదు. ఎందుకంటే మనం ఈ పిల్ల పిత్తిరి యాంకర్స్‌ని పెట్టి, ఈ కాకా భజన చేసే యాంకర్స్‌ని పెట్టి, ఒక ఇండస్ట్రీ మీద పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళు, హ్మ్. ఇండస్ట్రీ యొక్క పెద్దలు, సీనియర్స్ విలువలు లేనివాళ్ళు, ఉన్నవాళ్ళని కాకుండా ఇలాంటి పెడితే అంతే జరుగుద్ది. ఓకే. సార్ అప్పుడు 'అల్లు అర్జున్' గారికి కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆయన విషయంలో కూడా ఇదే జరిగిందా సార్? ఏం చేయలేదు. ఎవడో చేసాడు, ఫంక్షన్ చేశారా? లేదు. బాలకృష్ణకి వచ్చింది ఎవరైనా చేశారా? లేదు. చేయలే మరి. ఎందుకు చేస్తారు? సార్ మరి ఎవరన్నా ఇనిషియేట్ తీసుకొని చేస్తే బావుంటుందేమో అంటే ఇప్పుడు మా ఉంది. ఇలా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు గావచ్చు. ఇలా ఏమన్నా ఇనిషియేట్ తీసుకొని చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఏం ఉండదమ్మా. హ్మ్.
ఇప్పుడు అదంతా అలా చేసేవాళ్ళు పోయారు ఉమ్, పెద్దోళ్ళు. ఉమ్, ఒక రామానాయుడు గారు, ఒక దాసరి గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఇలా ఉంటే ఒక కలుపుగా ఇది మన కుటుంబం, మన ఉమ్, కుటుంబంలో ఒకళ్ళకి వచ్చింది, అందరూ కలిసి సమరంగా చేసుకుందాం అని అలా అందరినీ కలిపి తీసుకెళ్ళగలిగే ఆ, పెద్దలు లేరు. ఓకే. ఇవాళ అందరూ పెద్దలే కదా. ఉమ్, సో కనుక ఆ, అందరినీ కలుపుకెళ్ళాలి. వాళ్ళకి వచ్చింది నాకు రాలేదని ఆ, మాట అనుకుంటుంది తప్పితే, ఉమ్, నాకు వచ్చిన కూడా మనలో ఒకడికి వచ్చింది కదా ఉమ్, అనే యాటిట్యూడ్ పోయింది. ఓకే. అతనికి వచ్చింది ఏంటి, అతనికి నాకు రావాల్సింది నేను అనుకుంటు కదా, నాకు వద్దా, ఉమ్, ఆ సినిమాకి వచ్చిందంటే ఆ సినిమా కన్నా నా సినిమా గొప్ప కదా, ఇట్లాంటి యాటిట్యూడ్స్ ఉన్నాయి. అది అందరం ట్రై చేస్తాం, అందరూ ప్రయత్నిస్తాం. ఉమ్, ప్రయత్నించి ఎవరో ఒకళ్ళకి మన వాళ్ళలో ఒకళ్ళకి వచ్చింది. సో ఓకే. ఎవరికి వచ్చినా మన 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 కుటుంబానికి వచ్చింది అన్న ఫీలింగ్, మనమంతా ఒక కుటుంబం అనేది పోయిందమ్మా. ఓకే. ఈ నిజాలు మాట్లాడుకుందాం. ఉమ్, మనదంతా మన ఇండస్ట్రీ అంతా ఆ రోజులు వేరు. అది గోల్డెన్ ఎరా. ఆ రోజుల్లో మాలాంటి అదృష్టవంతులు మేము అలాంటి బంగారు గోల్డెన్ ఎరా స్వర్ణయుగంలో పనిచేసాం, ఇప్పటికీ ఉన్నాం. అది చూసాం ఆ యాటిట్యూడు, ఆ మనస్తత్వము, ఇది మన ఇండస్ట్రీ, మనది, మన కుటుంబం, మనం కలిసికట్టుగా మనకు ఎవరికి వచ్చినా మనం అందరూ సంతోషపడాలి. ఉమ్, వాడికి వస్తే నాకెందుకు రాలేదు, నాకు వస్తే వీడికి ఎందుకు వచ్చింది, ఈ ఈ ఈ ఈర్ష్యాద్వేషాలు, ఈ అసూయలు తప్పితే ఉమ్, పైకి మాట్లాడతారు, హిపోక్రసీ, ఓకే. పైకి సంతోషంగా మాట్లాడేస్తారు. ఉమ్, అది ప్రాక్టికల్ ఘనంగా ఏదైనా చేసుకుందంటే రారు. ఓకే. అంతే. ఇప్పుడు ఆ ఆ లక్షణం అలవాటైపోయింది హైదరాబాద్కి. ఇండస్ట్రీ వచ్చిన కాడ నుంచి ఉమ్, అది మొగ్గబోలింది. ఇవాళ అది మహావృక్షం అయింది. రైట్. ఇవాళ ఆయన వాళ్ళ ఫీల్ అయితే ఏం లాభం. కరెక్ట్.